333 కోట్లు సంపాదించాలనేది టార్గెట్. 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలనేది లక్ష్యం. పోలీసులపై కాల్పులు జరిపిన దోపిడీ దొంగ వ్యవహారంలో వెలుగులోకొస్తున్న సంచలన నిజాలు. శనివారం గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద పోలీసులపై కాల్పులు జరిపిన బత్తుల ప్రభాకర్ అలియాస్ బిట్టు విచారణలో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఎప్పటికైతే తాను 333 కోట్లు సంపాదిస్తాడో అప్పటి నుంచి నేరాలు మానేయాలని భావించాడు ఈ దోపిడీ దొంగ. దీంతో పాటు తన జీవితంలో 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు కూడా. 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలనుకునే లక్ష్యంలో ఇప్పటికే 40 మందితో అలా ఉన్నట్లు వెల్లడించాడు. కొన్నేళ్ల క్రితమే తన ఛాతీపై 2 వైపులా పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. ఈ మేరకు సైబరాబాద్ సిసిఎస్ పోలీసుల విచారణలో అనేక కోణాలు వెలుగులోకొస్తున్నాయి. అయితే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద పెద్ద కాలేజీలను టార్గెట్గా చేసుకుని చోరీలు చేసే బత్తుల ప్రభాకర్ చదివింది మాత్రం 8వ తరగతి. ఏపీలోని చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన ఇతగాడు 7, 8 తరగతులు విజయవాడలో చదివాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ 17 ఏళ్ల వయసు నుంచే చోరీల బాట పట్టాడు. దాదాపు 15 ఏళ్లుగా ఇంజనీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్ లో చోరీలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులున్న ఇతడికి బిట్టు, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు తదితర మారుపేర్లున్నాయి. స్నేహితులు సన్నిహితంగా ఉండే యువతుల వద్ద షాపింగ్కి వెళ్లినప్పుడు మృదు స్వభావిగా ఉంటాడు. ఎక్కడా ఎవరితోనూ గొడవలు పడిన దాఖలా లేవని పోలీసులు చెబుతున్నారు. బత్తుల ప్రభాకర్ ఛాతీ భాగంలో కుడివైపు 3, ఎడమవైపు 100 అంకెలు, మధ్యలో సిలువ టాటూలున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిపై పోలీసులు అతగాడిని ప్రశ్నించారు. కొన్నేళ్ల క్రితం తన నేర జీవితం 3,000 రూపాయల నుంచి మొదలైందని, అప్పట్లో ఒకే రోజు 3 లక్షలు, మొత్తం మీద 33 లక్షలు చోరీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకొని 3 నంబర్ టాటూ వేయించుకున్నానని చెప్పాడు. ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో 333 కోట్ల సంపాదన లక్ష్యంగా చేసుకున్నానని పోలీసుల ముందు బయటపెట్టాడు. అలాగే 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలన్నది మరో లక్ష్యమని, విలాసవంతమైన జీవితం గడుపుతున్న తాను ఇప్పటికే 40 మందితో అలా ఉన్నట్లు చెప్పాడు. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఇతగాడు గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముసుగులో ఆ రంగానికి చెందిన వారితో కలిసి మైండ్ స్పేస్ సమీపంలో ఫ్లాట్లో ఉన్నాడు. ప్రస్తుతం నార్సింగి పరిధిలో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీలో స్నేహితుల పేరిట ఫ్లాట్ తీసుకుని ఉంటూ ఒడిశాకు చెందిన ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆమె సొంత ఊరుకు వెళ్లింది. పోలీసులు నిందితుడి ఫ్లాట్ ను తనిఖీ చేసినప్పుడు 50,000 రూపాయలు ఖరీదు చేసే మద్యం బాటిల్ లభించింది. ప్రతిరోజు ఉదయం జిమ్ కి వెళ్లడం, వీకెండ్స్ లో పబ్స్ లో జల్సాలు చేయడం ఇతగాడి నైజం. కేవలం హై ఎండ్ కార్లు మాత్రమే వాడే ప్రభాకర్ సెకండ్ హ్యాండ్ వాటిని స్నేహితుల పేరిట కొంటాడు. కొన్నాళ్లు వాడిన తర్వాత ఆ వాహనాన్ని ఆ స్నేహితుడికే వదిలేసి తన మకాం మార్చేస్తాడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికే ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫ్లాట్లో కలిసి ఉండే క్రమంలో తనకు స్నేహితులుగా మారిన వారికి తన గతం తెలియకుండా జాగ్రత్త పడతాడు. అనుకోకుండా ఎవరికైనా తెలిస్తే వారికి భారీ మొత్తమిచ్చి నోర్లు మూయిస్తాడు. చోరీ చేసిన నగదును స్నేహితుల అకౌంట్లలో వేసి వారి యూపీఐలు తన ఫోన్లో యాక్టివేట్ చేసుకుని వెచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. జిమ్, పబ్స్ తో పాటు గోల్ఫ్, బౌలింగ్ ఆటలు, సినిమాలు ఇతడి హాబీ. వీటిలో ఎక్కడికి వెళ్లినా తన ముఖం సీసీ కెమెరాలో రికార్డు కాకుండా ఖచ్చితంగా మాస్క్ ధరిస్తాడు. అయితే ప్రస్తుతం విచారణలో వెల్లడిస్తోన్న ఈ సంచలన నిజాలు చూసి పోలీసులు అవాక్కవుతున్నారు.